Daily. Taste the Daily. Holidays nale, adi namma GT Holidays da. South India's #1 travel brand. హలో సుజన్. హాయ్ రామ్. వెల్కమ్ టు గలాటా తెలుగు. ఫైనల్లీ కలుస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఫోన్స్లో మాట్లాడి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీది. ఐ థింక్ మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు పంచతంత్రం రిలీజ్కి ముందు, అప్పుడు మీరు ఇంకా యూఎస్లో జాబ్ చేస్తున్నారు. దట్స్ కరెక్ట్. అండ్ మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చెప్పారు దట్ నేను జాబ్ చేస్తున్నప్పుడే ఇక్కడ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పి. ఐటీ జాబ్ అది నాకు చాలా క్రేజీ అనిపించింది. ఎలా ఒక నార్మల్ తెలుగు పర్సన్ అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మూవీస్తో ఎలా అసోసియేట్ అయ్యారు అని. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్లో వెన్ ఐ కేమ్ టు యూఎస్, మాస్టర్స్ చేశాను. ఐ గాట్ మై జాబ్. మూవ్ టు బే ఏరియాలో దిస్ అ సింగిల్ స్క్రీన్. ఇక్కడ సింగిల్ స్క్రీన్ ఎలా ఉందో బే ఏరియాలో ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. ఇట్స్ కాల్డ్ సెరా థియేటర్స్. ఇప్పుడు కరెంట్లీ ఇట్స్ నాట్ రన్నింగ్. ఆ టైంలో ఇట్ వాజ్ రన్నింగ్. సో ఇక్కడ ఎట్లయితే హౌ బిగ్గర్ స్టార్ ఫిలిం జరిగిద్దో, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుందో అక్కడ కూడా జరిగేది. సో ఐ యూస్ టు ర్యాండమ్లీ గో టు ఎవ్రీ డే టు ద థియేటర్ అండ్ సిట్ దేర్ అండ్ వాచ్ ర్యాండమ్ ఫిలిమ్స్. ఓకే, ఎవ్రీ ఫిలిం, ఏ ఫిలిం వచ్చినా ఐ విల్ నాట్ స్టాప్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పర్సన్స్ దేర్. ఇట్స్ న్యూ ఫర్ మీ ఇన్ దట్ ఏరియా. అక్కడ కొత్తగా ఉంది నాకు. సో ఏం చేసేవాడిని, ఫర్ మీ టు ఈవినింగ్ టైం పాస్ చేసేదానికి ఐ యూస్ టు గో టు ద థియేటర్. ఏ లాంగ్వేజెస్ మూవీస్ ఆడేది? అన్ని లాంగ్వేజ్, కన్నడ, మలయాళం, తెలుగు, ఇండియనే, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో వెళ్ళి చూస్తూ ద ఓనర్స్ ఆఫ్ ద థియేటర్ వర్ టాకింగ్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ గురించి ఇది కొందాం, ఇది చేద్దాం మాట్లాడుతుంటే ఐ వాజ్ ఓవర్ హియరింగ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. దే ఆర్ టాకింగ్ అబౌట్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాట్లాడుతూ ఉంటే దెన్ ఐ ఇంటరప్టెడ్ దెమ్ అండ్ సెడ్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని. దెన్ ఐ స్టార్ట్ లెర్నింగ్ దర్ బిజినెస్. ఆ బిజినెస్ నేర్చుకునేటప్పుడు ఇనీషియల్గా అడిగే హౌ మచ్ వుడ్ బి ద కాస్ట్ అని. దే పుట్ వే బిగ్గర్ నెంబర్. దెన్ ఐ వాస్ లైక్, వీళ్ళు చెప్పేది నిజమా లేదా ఒకసారి గమనిద్దు. ఐ వాంట్ టు సీ హౌ వీళ్ళు చెప్పే నెంబర్స్కి చేసే కలెక్షన్కి అలాగే అసలు మ్యాచ్ ఉందా లేదా అని. సో సీయింగ్ దట్ స్లోలీ ఐ థాట్ ఓకే దేర్ ఇస్ అ ఆపర్చునిటీ హియర్. నేను సినిమాలు అంటే నాకు పిచ్చి ఇష్టము చిన్నప్పటి నుంచి. అండ్ 6 months అయింది జాబ్లో చేరి. ఐ హ్యావ్ సమ్ సేవింగ్స్ ఆల్సో. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ పుట్ సంథింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. ఈ డైరెక్షన్లో అసలు ఆ టైంలో ప్రొడ్యూస్ అవుతాను అనే ఐడియా కూడా లేదు. ఎంత ఏజ్ మీకు అప్పుడు? దిస్ ఇస్ 2015. సో 2015 అంటే ఐఎమ్ 25. ఓకే 25. ఆ టైంలో ఐ వాజ్ లుకింగ్ అట్ ద ఫిలిమ్స్. ఐ వాజ్ ట్రైంగ్ టు పిక్ అ రైట్ ఫిలిం. నేను ఒక 2 months ఆఫ్ అబ్జర్వేషన్ చూశాను. ఒక 2 months బాగా అబ్జర్వ్ చేసి వాట్ వర్క్స్ ఇన్ యూఎస్, వాట్ డజంట్ వర్క్ ఇన్ యూఎస్, ఎలాంటి సినిమాలు ఆడతాయి. సో నేనే ఇంట్లో ఒక వైట్ బోర్డ్ కొనుక్కొని ఐ యూస్ టు రైట్ డౌన్. ఓకే, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. ఇక్కడ మల్టీప్లెక్స్ ఫిల్మ్స్ అంటారు కదా, మల్టీప్లెక్స్ ఫిలిమ్స్ యూజువలీ వర్క్ ఇన్ యూఎస్ ఆల్సో. సో నేను ఆ మల్టీప్లెక్స్ ఫిలిమ్స్ విచ్ డైరెక్టర్స్ లైక్ సుకుమార్ కానీ, త్రివిక్రమ్ కానీ, శేఖర్ కమల కానీ, ఇలాంటి డైరెక్టర్ ఫిలిమ్స్ ఏమైనా ఉంటే పిక్ చేద్దామనే ప్లాన్లో ఐ రోట్ ఇట్ డౌన్. బట్ అవన్నీ ఆల్రెడీ వాళ్ళకి నేమ్స్ వచ్చేసాయి. సో నౌ హౌ డు ఐ ఏ సినిమా కొంటే వాట్ వర్క్అవుట్ అవుతుందంటే దెన్ ఐ వాజ్ లుకింగ్ అట్ మణిరత్నంస్ ఫిలిం. మణిరత్నం అన్ని ఫ్లాప్లో ఉన్నాడు అండ్ దట్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ డబ్డ్ ఇన్ టు తెలుగు. ఇట్స్ కాల్డ్ ఓకే బంగారం, ఓకే కన్మణి ఇన్ తెలుగు. అండ్ అది దిల్ రాజు గారు కొనుక్కున్నారు తెలుగు వర్షన్. దెన్ ఐ థాట్ వై డోంట్ ఐ గివ్ అ ఛాన్స్ బయింగ్ దోస్ ఓవర్సీస్ రైట్స్ అని చెప్పి. దిల్ రాజు గారి నెంబర్ తెలియదు. ఐ హ్యావ్ నో, మై ఫ్యామిలీ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ టు సినిమా. దిల్ రాజు గారి నెంబర్ కూడా లేదు నా దగ్గర. సో ఏం చేద్దాం అనుకుంటే మై ఆపర్చునిటీస్, గూగుల్ ఉంది కదా, లెట్స్ ట్రై గూగులింగ్ ఇట్ అవుట్. ఎక్కడో ఒకసారి ఒక లీడ్ దొరకదా అని టైప్ చేస్తుంటే నాకు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అన్వేష్ నెంబర్ దొరికింది. సో అన్వేష్ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా ఒక సినిమా తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఎవరూ తెలియదు ఇండస్ట్రీలో. ఐ ర్యాండమ్లీ గేవ్ యూ అ కాల్ సీయింగ్ యువర్ నేమ్ సమ్వేర్ ఇన్ ద ఇంటర్నెట్. దెన్ హీ గేవ్ మీ శిరీష్ నెంబర్. శిరీష్ గారు కాల్ చేసి ఇట్లా ఓకే బంగారు తీసుకుందాం అనుకుంటున్నాను, ఈ టోల్డ్ ఏ నెంబర్ ఫర్ మీ అని చెప్పాడు. నీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పెద్ద సినిమా నీ చేతిలో పెట్టలేను కదా, సో ఈ సినిమా ఐఎమ్ గివింగ్ ఇట్ టు డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్, నువ్వు వాళ్ళతో మాట్లాడుకొని యూ డీల్ చేసుకో. సో స్టార్టెడ్ ఆఫ్ మై జర్నీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి 2 ఏరియాలు కొనుక్కోవాల్సి వచ్చింది. శిరీష్ గారు చెప్పిన ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి కాలిఫోర్నియా అండ్ టెక్సస్ కొనుక్కున్నాను. ఐ మేడ్ 100% ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ కెన్ రివీల్ ఎంత పెట్టారు? సో 24,000 పెట్టి కొన్నాను టెక్సస్ అండ్ కాలిఫోర్నియా. ఐ మేడ్ 24,000 ప్రాఫిట్ ఆన్ ఇట్. సో దట్స్ హౌ మై ఎగ్జిబిషన్ జర్నీ స్టార్టెడ్. అంటే యూఎస్లో ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ సెల్స్ అగైన్ స్మాల్ ఏరియాస్ టు ర్యాండమ్ పీపుల్, కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు.
అలా ఐ స్టార్టెడ్ ఆఫ్ మై ఇది. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఎగ్జిబిషన్ అంటే ఇమీడియట్గా రాగానే డబ్బులు నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తాయని అనుకుంటాం, కానీ దట్ ఈస్ నాట్ ద వే. దెన్ ఐ లెర్న్ ఇట్ విల్ టేక్ టైమ్, మనీ వెనక్కి వచ్చేంత వరకు. ఎందుకు అంత టైము, ఎంత టైము? ఇట్ టేక్స్ 3 months. ఎందుకంటే థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి వెనక్కి ఇచ్చేదానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 60 నుంచి 90 days వరకు పడుతుంది. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాలి మళ్ళీ. సో ఇంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ మనీ ఇన్ ద బ్యాంక్, సో మచ్ ఆఫ్ మనీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కదా. ఇమీడియట్గా ఐ వాంటెడ్ టు బై బాహుబలి. ఓకే, బాహుబలి ఈస్ కమింగ్. సో బాహుబలి వస్తున్నప్పుడు నువ్వు కొందాము, ఒక చిన్న ఏరియా కొనుక్కుందాం. సాక్రమెంటో ఈజ్ అ స్మాలర్ ఏరియా. సో ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్, వాళ్ళు అప్పుడు నాకు బాంబే వెళ్చిందంటే ఇట్ టేక్ 3 months టైం అని చెప్పి. సో ఓకే, దెన్ 24,000 ప్రాఫిట్ వచ్చిందని మీకు తెలుసు? ఎలా తెలుసు? కలెక్షన్ యూఎస్లో కలెక్షన్స్ అంటే అంత రెంట్ ట్రాక్లో వస్తుంటాయి. రెంట్ ట్రాక్లో నీకు రిలీజ్ అయిన రోజు విల్ నో. జనరల్గా వీ డివైడ్ దట్, ఒక నెంబర్ని ఇంత అని డివైడ్ చేసుకొని ఇంత షేర్ రావచ్చు అని అజంప్షనే. ఈవెన్చువల్లీ ఇట్ మే కమ్ లెస్ ఆర్ ఈవెన్ మోర్, డిపెండ్ ఆన్ ద పర్సెంటేజ్ వీ గెట్ ఫ్రమ్ ద థియేటర్స్, హౌ ఇట్ కలెక్ట్స్ అనేది. సో నా అజంప్షన్ ఐ విల్ బి అట్లీస్ట్ గెటింగ్ 100% ప్రాఫిట్ ఆర్ ఈవెన్ మోర్ అని. ఓకే, మీరు ఓకే బంగారం ఎంత పర్సెంటేజ్కి అది చేశారు? ఇట్స్ నాట్ అట్లా కాదు, ఓకే బంగారం ఆ ఏరియాస్కి కొనుక్కున్నాను అంతే. అంటే ఆ ఏరియాస్కి, అంటే నాకు పెద్ద తెలియదు కాబట్టి అడుగుతున్నా, ఆ ఏరియాస్కి మీరు ఇచ్చేస్తే హౌ డస్ దట్ వర్క్? మీరు థియేటర్తో షేర్ బేసిస్ ఉంటుందా? లేదు, యూఎస్ ఇస్ టోటలీ డిఫరెంట్. మా కంట్రోల్లో ఏమీ ఉండదు. మేమంతా తీసుకెళ్లి డిస్ట్రిబ్యూటర్ చేతిలో పెడతాము. డిస్ట్రిబ్యూటర్ ఇస్ ద వన్ హూ బుక్స్ ద టికెట్, థియేటర్స్ తో వాళ్ళే చేస్తారు. ఎగ్జిబిటర్ అనే కంట్రోల్ ఏమీ లేదు అక్కడ. ఓకే, ఇట్ ఈస్ లైక్ యూఆర్ బెట్టింగ్ ఆన్ ద ఫిల్మ్ అంతే. ఓకే ఓకే ఓకే, దట్ పర్టికులర్ ఆ ఏరియాలో ఇంత ప్రైస్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ మనకు అది డబ్బులు ఇచ్చేస్తారు. సో ఇట్స్ ఆల్ ఇన్ ద డిస్ట్రిబ్యూటర్ హ్యాండ్స్. ఇక్కడ లాగా కాదు. ఓకే, హియర్ ఇస్ టోటలీ డిఫరెంట్, అక్కడ టోటలీ డిఫరెంట్. ఓకే ఓకే బంగారం అయింది. బాహుబలి కూడా తీసుకున్నాను. ఐ మేడ్ మనీ ఆన్ బాహుబలి ఆల్సో. దెన్ అగైన్ ఇట్లా పెద్ద సినిమాలు అనేది యూ వోంట్ గెట్ మచ్ ఇన్ ద పర్సంటేజ్. బాహుబలి ఆల్సో మేడ్ వెరీ గుడ్ మనీ. ఓకే, అది కూడా 100% వచ్చింది. బట్ ద మనీ ఫర్ దట్, ద రిస్క్ ఈజ్ మోర్. రిస్క్ ఎక్కువ అనిపించింది బికాస్ ద హైయర్ ప్రైజెస్ అని. దట్ వాజ్ ఇండస్ట్రీ చాలా బాగా చేసింది కాబట్టి వీ మేడ్ మనీ దేర్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ ఓకే బంగారం. ఓకే, ఒక ఓవర్సీస్లో వర్కౌట్ అయ్యి చిన్న బడ్జెట్లో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బడ్జెట్లో ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దట్ వే. చాలా వెయిట్ చేస్తూ నాని భలే భలే మగాడు కేమ్ అప్. ఐ సా, చూడంగానే ఐ థాట్ ఐ బై దిస్ ఫిల్మ్ ఫర్ ద ఓవర్సీస్. గీతా ఆర్ట్స్కి మాట్లాడాను. ఫోన్ ఎలా కాంటాక్ట్ ఎలా దొరికింది? ఈ లోపు కాంటాక్ట్స్ కొంచెం మెల్లగా వచ్చింది. సిరీస్ గారినే అడిగాను, అటు నుంచే వచ్చింది, అక్కడ వాళ్ళ టీం నుంచే వచ్చింది. సో నాకున్న ఏకైక కాంటాక్ట్ ఇక్కడే, ఇటు నుంచే కాంటాక్ట్స్ తెచ్చుకుంటూ గీతా ఆర్ట్స్ అడిగితే, గీతా ఆర్ట్స్ వాళ్ళు మాకు ఏం చేశారు, సుధాకర్ హూఎవర్ ఐ డిడ్ ఓకే బంగారం విత్, హీ డైరెక్ట్లీ స్పోక్ టు గీతా ఆర్ట్స్, ట్రై టు, ఆయన ఆ సినిమా మాకు ఇప్పిద్దామని ట్రై చేశారు. ఇప్పించేదాన్ని ట్రై చేస్తే నేనే డిలే చేశాను. డిలే చేయడం వల్ల వేరే డిస్ట్రిబ్యూటర్ కొనేసుకున్నాడు సినిమా. ఇట్ వాజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ మిస్డ్ అప్. మళ్ళీ ఎట్ ద ఎండ్ ఐ వెంట్ దేర్, ఆ డిస్ట్రిబ్యూటర్తో కలిసి మళ్ళీ భలే కూడా ఎగ్జిబిషన్ చేశా. ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద ఏరియాస్ నేనే కొనుక్కున్నా. ఓకే, అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎగ్జిబిషన్ కన్నా డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 film ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు భలే మగడోయ్ నాకు ఎందుకు రాలేదు అనేది ఏంటి అంటే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ వెదర్ దిస్ పర్సన్ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. మళ్ళీ ఐ వాస్ లుకింగ్ ఫర్ ద గుడ్ ఫిలిమ్స్, ర్యాండమ్ చూస్తున్నాను, చెక్ చేస్తూ ఈసారి 80% డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందే. I got the knowledge of how to I can book the theaters. I understood the process there. ఎలా ఈ ప్రాసెస్ అంతా సేమ్ ఎగ్జిబిషన్ లో ఉండే ఏం జరుగుతుంది అనేది I was very quick and very fast quick learner. నేను త్వరగా నేర్చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఎవరు ఒకరు హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసేది ఏదో చూస్తూనే నేను నేర్చుకుంటూ ఉంటాను. సో ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరెవరితో డీల్ చేయాలి? లైక్ ఈ సినిమా ఓన్లీ ద డిస్ట్రిబ్యూటర్, దట్స్ ఇట్. ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఏరియాకి ఒక అతను ఉంటాడా? మొత్తం అవుట్ ఆఫ్ ఇండియా అందరికి ఒకటే ఉంటాడు. ఓకే ఓకే, దట్స్ అ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్. ఓకే ఓకే, ఆయనతోనే డీల్ చేస్తాం మనం. యుఎస్ లో కోఆర్డినేషన్ ఇంకెవరితో ఉండదా? ఈ డిస్ట్రిబ్యూటర్తోనే ఉంటుంది, ఇంకెవరితో ఉండదు. ఓకే ఓకే ఓకే, సో ఆ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. నాకు సినిమాలు ఇవ్వట్లేదు, ఐఎమ్ పికింగ్ ద రైట్స్ ఫిలిమ్స్, కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ. సో కంచె అనే సినిమాకి రాజీవ్ రెడ్డి గారిని అప్రోచ్ అయినప్పుడు ది సేమ్ క్వశ్చన్ హీ మెసేజ్, ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా అని. నేను ఒకటే అన్నాను ఆ రోజుల్లో, సార్ గమ్యం అప్పుడు కృషి గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని సార్, యూ గాట్ ఎ ఫస్ట్ ప్రతిసారి దిస్ ఫస్ట్ ఆపర్చునిటీ కదా,
మాకు ఇచ్చి చూడండి, మేము సరిగ్గా చేయలేదంటే దెన్ యూ కెన్ కంప్లైంట్ ఆన్ ఇట్. సో హీ గేవ్ మీ దెన్ ఆపర్చునిటీ. వాట్ ఎవర్ ద ప్రైస్ రాజు గారు కోట్ ఐ గేవ్ హిమ్. అడిగేసి ఐ డెంట్ ఈవెన్ నెగోషియేట్ బికాస్ దట్ ఈస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. ఇది వస్తేనే నేను మిగతా ఫిల్మ్స్ చేయగలుగుతాను. సో ఇన్ దట్ వే నాకు కంచె ఆపర్చునిటీ వచ్చింది. ఫ్రమ్ దేర్ ఐ నెవర్ లుక్ బ్యాక్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. సో పట్టుకున్నంత ఇట్లే. యు మేడ్ గుడ్ మనీ. కంచెతో మంచిగా వచ్చినాయి. కంచె ఐ మేడ్ ఎ లిటిల్ మనీ. బ్రేక్ ఈవెన్ అయితే అయ్యాము. మేడ్ ఎ లిటిల్ మనీ, నాట్ హ్యూజ్. సో కంచె మీరు ఓవరాల్ యూఎస్ మొత్తం తీసుకున్నారు? ఓవరాల్ ఓవర్సీస్ అంతా తీసుకున్నాం. ఓవర్సీస్ అంటే వేరే కంట్రీస్ కూడా? ఆస్ట్రేలియా, గల్ఫ్, యూకే, యూరోప్, కెనడా. నిజం చెప్పాలి అంటే ఆ టైంలో ఐ హ్యావ్ నో ఐడియా వాట్ అదర్. ఎగ్జాక్ట్లీ. ఎలా మేనేజ్ చేశారు? ఆ సినిమాతోనే మేనేజ్ చేయాల్సి వచ్చింది. సో బికాస్ ఐ షుడెంట్ షో దట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దే. ఓకే, ఆ సినిమాతోనే ఆటోమేటిక్గా ఐ వాజ్ ఏబుల్ టు సెల్ ద అదర్ ఏరియాస్ ఆల్సో. నీకు కాంటాక్ట్స్ ఇవన్నీ ఎట్లా, ఎవరికి కాల్ చేయాలి అవన్నీ ఎలా పట్టారు? సో వాళ్ళే మాకు కాల్ చేశారు. దట్ మేడ్ మీ ఈజీ. ఇప్పుడు నేను సినిమా అనౌన్స్ చేయగానే వి పుట్ ఇట్ ఆన్ ద వెబ్సైట్. అప్పుడు ఐడిల్ బ్రెయిన్ ఇస్ ద ఫేమస్. అక్కడ మా పేరు వేసేసుకుంటాం, నంబర్స్ కూడా ఉంటాయి, నంబర్స్ కూడా వేస్తాం. వి గెట్ ఎ కాల్ ఎవరు అని. సో మనం కొన్న ప్రైస్కి ఒక నెంబర్ అనుకుని వాళ్ళకి ఇచ్చేసుకుంటే వెళ్ళా. ద ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఐ గేవ్ ఇట్ ఫర్ ఎ లెసర్ ప్రైస్ దాన్ వాట్ ఇస్ ఇన్ ద మార్కెట్ బికాస్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ రిలేషన్షిప్. సో ఇప్పుడు ఒక నాన్ యూఎస్ఏ, ఒక కెనడా ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 5 lakhs అని అనుకో, ఐ గేవ్ దమ్ 2 lakhs ఉంది. ఓకే, సో దాట్ నాకు లాస్ వచ్చినా ఐ వాంటెడ్ టు మెయింటైన్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అండ్ ఇన్ ఫ్యూచర్ నా దగ్గర మళ్ళీ వచ్చి కొంటారు అనే పాయింట్లో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదాని కోసం తక్కువకి ఇచ్చేస్తాను. I decided to take some loss because I already have some profits in the other. Okay. So basically networking లాగా యూజ్ చేసుకున్నారు కంచె. కానీ I made money in the కంచె. Nice. Luckily. Okay, even though I sold it for a less price, I made money on కంచె and a little money. Not a great amount, so very little money. I'm fine with it. అక్కడ నుంచి we started picking up very good scripts like Arjun Reddy, Mahanati, ఎక్కడ పోతావా చిన్నవాడా, అట్లా we used to buy it for a very reasonable price. అంటే చిన్న ప్రైజుల్లో పిక్ చేసుకుంటూ ఉండేవాడిని. అండ్ it used to make 700K, 800K. Arjun Reddy we bought it for 75 lakhs. It did 1.8 million. So atla the max we put is 4 crores. That's the highest for the overseas. దాన్ని అన్ని బిలో 1 crore or 1.5 crore రేంజ్లోనే కొనుక్కుంటూ వెళ్ళాం. వి డిడ్ అరౌండ్ లైక్ 40-50 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఈ లోపు మీకు టీమ్ అని ఒకటి ఫార్మ్ అయిందా లేకపోతే సోలో? ఐ హ్యాడ్ పార్ట్నర్స్. ఓకే, సందీప్ అని నిర్వాణ సినిమాస్లో ఐ హ్యాడ్ ఎ పార్ట్నర్. నేను సందీప్ కలిసి చేసేవాళ్ళం. వీ యూస్ టు డూ దిస్ టుగెదర్ అండ్ సందీప్ ఈజ్ స్టిల్ డూయింగ్ ఇట్. అండ్ నేను ప్రొడక్షన్కి వచ్చినప్పటి నుంచి నేను డిస్ట్రిబ్యూషన్ నుంచి పక్కకు వచ్చాను. స్టిల్ దేర్ సందీప్తో కొన్ని సినిమాలు కలిసి చేస్తున్నాను, కొన్ని సినిమాలు చేయట్లేదు బికాస్ ఐఎమ్ బిజీ విత్ ద ప్రొడక్షన్ థింగ్. వీ హ్యాడ్ ఎ పార్ట్నర్. సో ఒక్క పర్సన్ చేయాలంటే కొంచెం కష్టం. వీ యూస్ టు డివైడ్ వర్క్ అండ్ డూ ఇట్. సో ఇద్దరు అనుకొని ఈ సినిమా తీసుకుందాం, సమ్మోహనం కానీ, అజిన్ సాయి సినిమా రాత్రే కానీ, ఐ యూస్ టు పికప్ వెరీ యునిక్ స్క్రిప్ట్స్. అదే ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ టు మై ప్రొడక్షన్ జర్నీ. హౌ ఐ యూస్ టు పిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ యూఎస్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు మై స్క్రిప్ట్స్. దాన్ని ఇంకొంచెం మారుస్తున్నాను, ఎందుకంటే అన్ని స్క్రిప్ట్స్ నేను చేసేవన్నీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అంటున్నారు. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ కమర్షియల్ ఫిల్మ్ అని. సో ఐఎమ్ ట్రైంగ్ టు ట్రాన్సిషన్ ఇన్ టు బోత్. సో ఐ హ్యావ్ ఎ న్యాక్ ఆఫ్ మంచి స్క్రిప్ట్స్ పిక్ చేసుకుంటాను, కానీ అది కమర్షియల్గా ఆడుతుందా లేదా అనేది ఈజ్ అ ఛాలెంజింగ్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఒక సినిమా మీరు యూఎస్లో ఓవర్సీస్ కొనాలనుకుంటే నాకు చెప్పారు కదా మంచి స్క్రిప్ట్స్ చూసి ఏ జడ్జ్మెంట్ మీద వెళ్ళేవారు? అప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ ఇంతేనా? ట్రైలర్స్ చూడకుండా కూడా కొనేవాళ్ళు మేము. ఓకే, సో జడ్జ్మెంట్ ఏంటి అంటే ఇట్స్ అబౌట్ అగైన్ సేమ్ థింగ్. దేర్ ఆర్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ హూ వర్క్స్ ఫర్ ఓవర్సీస్లో వర్కౌట్ అవుతాయి, సెట్ ఆఫ్ డైరెక్టర్స్ హూ ఓవర్సీస్లో వర్కౌట్ అవ్వవు. ఇండియాలో కూడా కొంచెం టాక్ అలా వస్తూ ఉంటుంది మాకు. ఓకే, వీ సెట్ దీస్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. ఇప్పుడు వెన్ ఐ పికింగ్ ఎక్కడ పోతే వచ్చిన వాడు వీ హ్యాడ్ ఎ గ్లిమ్స్, ఒక స్మాల్ గ్లిమ్స్ చూసుకున్నాను. ఓకే, ఆ డైరెక్టర్ ముందు 2 సినిమాలు నేను చూసాను, అప్పుచి గ్రామం అని టైగర్ అని 2 సినిమాలు చేశాడు, విఏ ఆనంద్. ఇట్స్ కమింగ్ విత్ ఎ హారర్ కామెడీ స్క్రిప్ట్. ఓకే, ఐ థాట్ ఫర్ ద ప్రైస్ దే ఆర్ గివింగ్ ఇట్స్ వర్త్ టేకింగ్ ఎ రిస్క్ ఏమో అనిపించి ఐ పిక్ దట్ ఫిల్మ్. అనేది నాకు కార్తిక్ ఘట్టంనేని నాకు చెప్పాడు, దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ యూనిక్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ విల్ వర్క్ ఇన్ ఓవర్సీస్. ఓకే, సో ఐ యూస్ టు ఫైండ్ వాట్ ఈస్ డిఫరెంట్, కొత్త సినిమాలు ఏం రాబోతున్నాయి అని ఐ యూస్ టు న్యాక్ ఆఫ్ పికింగ్ దోస్. అవి చూసుకొని నేను కొనేసేవాడిని. ఇప్పుడు అందరూ నాలాగా ఆలోచించి స్టార్ట్ పికింగ్ అని ఐ యూస్ టు డూ దాట్. సో అట్లా వీ యూస్ టు గెట్ గుడ్ స్క్రిప్ట్స్.
అంటే మంచి సినిమాలు మా చేతికి వస్తూ ఉండేవి. ఒక టైంలో 10 కంటిన్యూస్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్ వాజ్ హిట్, ముట్టుకుందంతా బాగా అంటూ ఉండేవాళ్ళు. అండ్ లాస్ట్ నేను బయటకు వచ్చే టైంకి అంతరిక్షం పడి లేచే మనసు 2 మేము తీసుకున్నాము. అంతరిక్షం వాజ్ ఆల్సో అ లాస్, ఈవెన్ పడి వాజ్ అ డిజాస్టర్ ఫర్ అస్ ఇన్ US. సో దాంతో నుంచి నేను ప్రొడక్షన్ మూవ్ అయిపోయాను. ఇంకా సో ఇన్ మీన్ వైల్ వీ డిడ్ అరౌండ్ 40-50 ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. This is the distribution part. From 2018 the production part started. Where did it start? Manu అనే సినిమాతో, Manu was started as a crowdfunding. ఫనీతో నేను మిడ్ పార్ట్ నుంచి టచ్లోనే ఉన్నాను. I wanted to buy that film. He started making off. ఒకసారి సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇన్వాల్వ్ అయిపోయాం. అంటే we were there, but ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటూనే ఉన్నాము. వీఆర్ దేర్ టు బై ద ఫిల్మ్, బట్ వన్స్ ఈ కంప్లీటెడ్ మేము తీసేసుకున్నాం. వీ టుక్ ఓవర్ ద ఫిల్మ్ ఫ్రమ్ దేర్. ఇదంతా జరిగేటప్పుడు జాబ్ చేస్తున్నాను. ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు జాబ్ చేస్తున్నాను, ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు కూడా జాబ్ చేస్తున్నాను. ఫర్ మీ జాబ్ చేస్తూ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాను అంటే ఇట్ ఈస్ ద ప్యాషన్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ. ఓకే, నాకు ఇది ఇష్టం, అది అవసరం. ఓకే, దట్ ఈస్ నీడెడ్ ఫర్ టు రన్ దిస్. సో ఐ హ్యాడ్ టు డూ ప్యారలల్లీ. I don't have any ఇక్కడలాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ కన్సల్టెన్సీ బిజినెస్ కానీ ఏం లేదు. 9 to 5 జాబ్, వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ పెయిడ్, ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ఫిల్మ్స్. ఈ ఫిలిం ఈజ్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్, నా జాబే నా బ్రెడ్ అండ్ బటర్. So luckily I made money in couple of films in distribution side. So I thought I'll venture into production because నాకు అక్కడ అంతరిక్షం పడి లేచే మనసు కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత I thought why don't I pick my own scripts, నేనే కథలు విని ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, నాకంటూ ఒక పేరు తెచ్చుకుందాము అనే పాయింట్ మీద I came to production. I selected Manu as a first project. Unfortunately, it didn't work out commercially. We tried promoting well. Manchi promotion kosam try chesamu for being the first film, but unfortunately it didn't work out because there's so many issues happen in the back end. Cinema kuda length valla issues antunaru. Yeah, but I'm still proud of that film. Endukante that is way ahead. Chaala early ga vachesindani na feeling. Ippudu kuda ippudu release aina people will say it's ఇంకా మన ఆడియన్స్ అంతగా మెచ్యూర్ కాలేదు, మేబీ ఇంకో 20 years down the line ఆ సినిమా will have a value to it అనేది I feel. So that's my journey started. So Manu was a very different film and a niche film అని అంటారు. So I wanted to do a commercial film, crowd pleaser, ఒక easy going film. I was looking for stories. అప్పుడు ముద్దపప్పు ఆవకాయ అని there's a web series that came, నిహారిక కొన్నిడలాది. సో ఆ డైరెక్టర్ ప్రణీత్తో నేనే ఫోన్ చేసి అడిగా, నీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే. ప్రణీత్ బొమ్మిశెట్టి, ప్రణీత్ బ్రహ్మాండపల్లి. ఓకే, సో ప్రణీత్ అడిగితే ఐ కేమ్ టు ఇండియా. అప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఈ నరేటెడ్ మీ స్టోరీ, అది సూర్యకాంతం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాస్ carried away with I'm getting an opportunity to work with Niharika అలా అని చెప్పి స్క్రిప్ట్ లెవెల్లో నాకు అంత అవగాహన లేదు. I don't know what is right in the screenplay and all. విన్నాను, ఓకే అనిపించింది. సందీప్ కూడా వినిపించాను. సందీప్ ఆల్సో సెడ్ ఓకే. దెన్ వీ వెంట్ ఆన్ టు ద స్టేజ్. సో అందులో నేను చేసింది నేను లేదు యాక్చువల్గా. ఓకే, వీ హైర్డ్ అ టీమ్ హియర్. ఓకే, నేర్చుకోవాలి నేనేమి. ఓకే, ఈవెన్ దో అది లిటరల్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ అ ప్రొడ్యూసర్, ఐ వాజ్ లైక్ అన్ ఇన్వెస్టర్. ఓకే, ఇండియాలో మనుషులు ఉన్నారు, బట్ వీ డిడ్ంట్ టేక్ క్రియేటివ్ కాల్స్ ఆర్ వీ డిడ్ంట్ టేక్ డెసిషన్స్ ఇన్ దట్ ఫిలిం. ద డెసిషన్స్ వర్ టేకెన్ బై సమ్ పర్సన్ హియర్. సో ఎలాంటి డెసిషన్స్ అంటే వెదర్ వీ హ్యావ్ టు షూట్ ఇన్ రైట్ అంటే ఇప్పుడు నౌ 35 కానీ ఇవి కానీ ఐ టేక్ ఎవ్రీ సింగిల్ డెసిషన్ దేర్. అంటే డెసిషన్ ఇస్ where to shoot, what kind of budget we need to put it in, who's the person we need to select, who's the DOP, akkad nunchi pratidi I and director sit, understand and take the decision. Suryakantam, whatever the director said, whatever the India people said, we said nodded okay and they did. Adi release ayin tarvata then we understood that this film could have been done in a better budget. There is so much of wastage happened, there is so much of wastage plus ఏమంటారు కదా, మిస్‌హ్యాప్ హ్యాపెన్ అని అంటారు కదా. సో అది జరిగిందో లేదో నాకు తెలియదు, జరిగింది అనేది అనిపించింది. ఐ థాట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఐ హ్యావ్ టు పుట్ మై 100% ఎఫర్ట్స్ దేర్. దట్ ఈస్ వెన్ నేను ప్రొడ్యూసర్గా ఉండి
ఏదైనా చేయగలుగుతానో ఒక ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసింది గతం. యూఎస్లోనే ఉండి ఏమైనా చేయగలుగుతానా, అది కూడా దెర్ ఇస్ అ టీమ్ హూ యూస్ టు మేనేజ్ ద ఫైనాన్సెస్ అండ్ ఆల్. ఐ యూస్ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ దోస్ థింగ్స్, అండర్స్టాండ్ వెదర్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి ఎలా అని నేర్చుకున్నాను. గతంలో కొంచెం బాగా నేర్చుకున్నాను. వీకెండ్స్లో షూట్ చేసిన సినిమా కదా అది. ఇట్ ఇనిషియలీ స్టార్టెడ్ యాజ్ ఒక 2 weeks కంప్లీట్ చేసేద్దామని లీవ్లు పెట్టుకొని డిసెంబర్లో టైంలో క్రిస్మస్ హాలిడేస్ టైంలో స్టార్ట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అక్కడికి బడ్జెట్ ఆగిపోయింది. మేము ఒక బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేసాము, ఆ బడ్జెట్ అప్పటికే అయిపోయింది. లైక్ ఎంత చెప్పగలుగుతారా? ద హోల్ బడ్జెట్ వాజ్ ఇన్ 1 crore అండి. ఆ టైంలో ద హోల్ బడ్జెట్ ఈస్ 1 crore. ఫస్ట్ $50,000 అనుకొని స్టార్ట్ చేసాం. 50,000 ఫస్ట్ స్కెడ్యూల్కే అయిపోయింది. దెన్ ఎవ్రీ 5 different weekends వి షాట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫ్రైడే, సాటర్డే, సండే అన్ని ఊర్ల నుంచి తెప్పించుకొని 5 different weekends వి షాట్ ద ఫిల్మ్. వీ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ క్రూ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ 15 people ఆన్ ద సెట్. ఆ లిమిటెడ్ క్రూతోనే మేము అందరం వీ యూస్ టు వర్క్. అందరూ ఎవ్రీ డ్యూటీ యూస్ టు డూ. భార్గవయ్య ద యాక్టర్ యూస్ టు డూ ద మేకప్ టు అదర్ పీపుల్. అందరూ అంతా ఇండీ స్టైల్లోనే చేసాము. అండ్ దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఏం జరగబోతుంది ఏంటి అనేది. అక్కడ నుంచి దట్ ఫిలిం వల్ల ఏంటంటే అది కోవిడ్కి ముందే మాకు రెడీ ఉంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ దట్ ఫిలిం టు డైరెక్ట్లీ రిలీజ్ ఇన్ ఓటీటీ. ఐ డోంట్ వాంట్ గో టు ద థియేటర్ రోడ్ ఏంటంటే మళ్ళీ చేసిందే 1 crore. అగైన్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్పెన్సెస్. ఐ డోంట్ నో వెదర్ కొత్త పర్సన్కి జనాలకి థియేటర్లో వస్తారా లేదా. అండ్ ఐ డోంట్ వాంట్ మేక్ దట్ లుక్ లైక్ అ స్మాలర్ ఫిలిం. ఐ వాంట్ మేక్ దట్ యాజ్ అ బిగ్గర్ ఫిలిం. అండ్ నాకు శేష్ ఒక డైలాగ్ చెప్పాడు, అడిశేష్, ఏంటంటే దెర్ ఇస్ అ కోహినూర్ డైమండ్. ఒకసారి యూఎస్ వచ్చాడు, నాకు బాగా గుర్తుండిపోయింది అది. కోహినూర్ డైమండ్ని నువ్వు ఒక మ్యూజియంలో పెట్టి అమ్మితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అదే కోహినూర్ డైమండ్ ఒక రైల్వే స్టేషన్లో అమ్మితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. డైమండ్ మారలేదు, పెట్టిన ప్లేస్ వాల్యూ మారింది అని. ఇన్ ద సేమ్ వే ఐ వాంటెడ్ టు పుట్ మై ఫిలిం ఇన్ సచ్ సిచ్యువేషన్ దట్ లుక్స్ లైక్ అ బిగ్గర్ ఫిల్మ్. సో అట్లా ఐ వాజ్ ట్రయింగ్ అవుట్ ఆల్ ద డీల్స్. కరెక్ట్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ రాగానే ఆల్ ద థియేటర్స్ ఆర్ ఆఫ్. Now OTTs were looking, అప్పుడే OTT లాంచ్ అయింది, ఆహా లాంచ్ అయింది. They were looking for content. That is when I grabbed the opportunity and sold it to Amazon. ఈ కాంటాక్ట్స్ ఎట్లా దొరికినాయి? అమెజాన్ కాంటాక్ట్స్ ఇవన్నీ. అమెజాన్ కాంటాక్ట్స్ ఏంటంటే, సో నేను చాలా మందికి చూపించాను సినిమాని. పీవీపీ గారికి, శరత్ మరార్ గారికి, అట్లా చాలా మందికి చూపిస్తూ ఉన్నా. ఐ లెర్న్ దట్ దేర్ ఆర్ సమ్ అగ్రిగేటర్స్, మిడ్వే అగ్రిగేటర్స్ ఉన్నాయి. ఆ అగ్రిగేటర్స్ని పట్టుకుంటే దే విల్ సెల్ ద ఫిల్మ్. And in that way I was reaching out all these people. Vallu they gave me a name, aggregator name icharu. Valku memu we had to give them an authorization ichi vallu they got in contact to Amazon. Amazon వెళ్ళి from there this film వాళ్ళు చూడగానే they immediately took it. Is film industry అనేది ఒక organized place? Not at all. అది very unorganized place. I would love to be ఇట్స్ ఆర్గనైజ్డ్. ఎందుకంటే యూఎస్లో ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజ్డ్. ఓకే, ఇక్కడ వచ్చి నీకు ఒక కాంటాక్ట్ కావాలన్నా దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హూమ్ టు ఆస్క్ ఇట్. నీకు వేరే వాళ్ళు తెలిసి వాళ్ళు నీకు తెలుసారా, నీకు తెలుసారా అని. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ సమ్ వర్క్ టు బి డన్, ఓకే, దెర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నో, ఇప్పుడు యూఎస్లో ఏమైనా వెబ్సైట్లో వెళ్ళి ఎతికితే ఆర్ యూ విల్ ఫైండ్ అవుట్. ఇక్కడ అలా ఏం లేదు. యూ హ్యావ్ టు కాల్ సమ్మన్ టు గెట్ సంథింగ్. సో ఈవెన్ నాట్ జస్ట్ దిస్, డిస్ట్రిబ్యూషన్లో కానీ లేకపోతే మార్కెటింగ్లో కానీ యు ఆర్ ఆల్ డిపెండ్ ఆన్ సమ్వన్. యూ డోంట్ హ్యావ్, యూ కాంట్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు సెండ్ మై ఫిల్మ్ ప్రమోషన్స్ టు మీమ్ పేజెస్, I don't have the meme pages contact because there is some middle person I have to send it to him. He'll be sending it to them. ఒక వన్ స్టాప్ గో ప్లేస్ అనేది ఎక్కడా లేదు. అండ్ ఈరోజు ఒక రకంగా చేసుకుంటే రేపు ఇంకో రకంగా చేసుకుంటారు. ఓకే, సో వన్ పర్సన్ ఆయన ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటే సమ్ అదర్ పర్సన్ విల్ డూ ఇన్ అ డిఫరెంట్ ప్రాసెస్. మనకు ఆ ప్రాసెస్ అర్థం చేసుకునేందుకు టైం పడుతూ ఉంటుంది. దేర్ ఇస్ నో వన్ వే ఆర్ వన్ ఫార్ములా ఆర్ వన్ టెంప్లెట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ సినిమాలో టెంప్లెట్లు వాడేస్తుంటారు, అది వేరు. ఈ హోల్ ప్రాసెస్లో ఫ్యామిలీ ఎప్పుడు ఏం చెప్పలేదా? బికాస్ 25కి స్టార్ట్ అయ్యారు, 25కి యు ఆర్ మేకింగ్ మనీ, 25కి డిస్ట్రిబ్యూషన్, అదంతా ఫ్యామిలీ సైడ్ నుంచి లైక్ వద్దు. ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా మై వైఫ్, మై పేరెంట్స్ ఎందుకు నీకు ఈ సినిమాలు ఆపేయచ్చు కదా, because I was not tasting success in the production. Okay, as long as everything is going well, everything is fine. No one will complain. Once not everything
ఏది జరగట్లేదు. వన్స్ ద నెగిటివ్ స్టార్ట్స్ హ్యాపెనింగ్, దట్ ఈస్ వెన్ దే స్టార్ట్ క్వశ్చనింగ్ ఈజ్ దిస్ ద రైట్ థింగ్ ఆర్ సంథింగ్. మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ వెళ్ళి మంత్రి మూవ్ చేసినప్పుడు అరుణ్ లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అమ్మ పిలిచి, ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటారు అరుణ్ అని. సేమ్ డైలాగే నేను మా ఇంట్లో చెప్పేశాను. ఓకే, యూ కంటిన్యూ డూయింగ్ వర్క్, ఓకే, సంథింగ్ విల్ కీప్ చేంజింగ్. 35 హ్యాపెన్ టు మీ నౌ. ఇక్కడ నుంచి వాట్స్ నెక్స్ట్, హౌ ఇక్కడ నుంచి ఇట్స్ ఇన్ మై హ్యాండ్స్, హౌ డు ఐ కంట్రోల్ మై కెరియర్. సో ఇప్పుడు రేటింగ్స్ రివ్యూ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. మనం సినిమా ఒకటి వస్తుందంటే ప్రతిసారి ఈ రివ్యూలు రేటింగ్ అనేది ఇన్వేరియబుల్లీ డిస్కషన్లో వచ్చేస్తుంది, పాజిటివ్ గానో నెగిటివ్ గానో. ప్లస్ ఆ 3 రేటింగ్ 3.5 రేటింగ్ అనేది యుఎస్లో వాళ్ళకి చాలా మార్కెట్ని అది డిజరప్ట్ చేసేస్తుంది. ఇట్ విల్ డిక్టేట్ హౌ అ ఫిల్మ్ పర్ఫార్మ్స్ ఇన్ ద యుఎస్ అనేటట్టు ఒక బింబం ఉండేది. మీరు యుఎస్లో ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఈ రేటింగ్ అనేది యుఎస్ బాక్స్ ఆఫీసో ఇండియా బాక్స్ ఆఫీసో, మీరు యుఎస్లో చేశారు కాబట్టి దీని గురించి చెప్పండి. లెట్ స్టార్ట్ విత్ దిస్. ఈ 3 రేటింగో 3.5 రేటింగో 2.5 రేటింగో 2 రేటింగో బాక్స్ ఆఫీస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా? ఒకప్పుడు ఉండేది. సో ఇన్ యుఎస్ బ్యాక్ ఇన్ వెన్ ఐ స్టార్టెడ్ మై డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ద సో కాల్ మేజర్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ ఇచ్చే రేటింగ్ బట్టి ఆడియన్స్ యూస్ టు డిసైడ్ వెదర్ దే గో టు థియేటర్స్ ఆర్ నాట్. సో అప్పుడు దేర్ ఇస్ యూస్ టు బి అ వేరియేషన్ ఇన్ రేటింగ్స్. చాలా డిఫరెంట్గా వేసేవాళ్ళు అండ్ వీ యూస్ టు ఫీల్ ఇట్ జెన్యూన్. ఓకే, కరెక్ట్గా ఇస్తున్నారు, అవి చూసి నమ్మి వెళ్ళొచ్చు అనేది. అలానే వెళ్ళారు. ఇప్పుడు ఒక వెబ్సైట్ 3.25 రేటింగ్ ఇచ్చిందంటే అది ఇంకా మేము సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో ముందే చెప్పగలుగుతాం. అది స్లోగా ఏమైపోతుందంటే ఎందుకో దే స్టాప్ గివింగ్ బెటర్ రేటింగ్స్ టు ఫిల్మ్స్. మెల్లమెల్లగా ఆ 3.25 కాస్త 3 అయిపోయింది. అది ఆ 3 కాస్త 2.75 అయిపోయింది. సో ఒకప్పుడు ఇప్పుడు 2.5 రేటింగ్ ఉండేది, ఒకప్పుడు 3కి ఇచ్చేవాళ్ళు, 2.75 ఇచ్చేది, 3.25 ఇచ్చేవాడు, 3 ఇచ్చేది, 3.5 ఇచ్చేవాళ్ళు. అది ఎందుకు స్కేల్ తగ్గిపోయిందో నాకు తెలియదు. బట్ ఈవెన్చువల్లీ ఆల్ ద మేజర్ వెబ్సైట్స్ దే స్టార్టెడ్ రెడ్యూసింగ్ ద రేటింగ్స్. సో అప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు చూసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి వెళ్ళాలా లేదా అనేది ఈ రేటింగ్స్ నమ్మి అని. సో దే ఆర్ ఆల్టర్నేటివ్లీ సీయింగ్ అదర్ మీడియమ్స్ ఆఫ్ రివ్యూస్ లైక్ యూట్యూబ్ మీడియంని ఎదుగుతున్నారు. సో యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెడుతున్నారు కొందరు. థంబ్నెయిల్స్ సినిమా బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై రివ్యూ గాట్ బ్యూటిఫుల్, అట్లా థంబ్నెయిల్స్ చూసి పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ దోస్ థంబ్నెయిల్స్. ఈ రివ్యూని ఆ రివ్యూని రెండు బాగుంది అంటే దే స్టార్టెడ్ గోయింగ్ దర్ అట్లీస్ట్ అ గుడ్. ఇది అది ఇప్పుడు జరుగుతుంది నౌ. అదే కానీ ఐ స్టిల్ ఫీల్ ఓల్డ్ రివ్యూసే ఉండుంటే, ఆ డిఫరెన్షియేషన్ ఇన్ ద రేటింగ్ ఉండుంటే, it would have been easier for the audience to differentiate what film is good, what film is not bad on the rating. Because వాళ్ళు ఏం రాస్తున్నారో ఎవరు చదవట్లేదు, they're only seeing at the number there. Or I would suggest to remove the numbers and just write the rating how Hindu does, how you does. There's no rating there. Okay, a film doesn't need a number there. If you are giving a number, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన పేరెంట్స్ కానీ అందరూ 100 out of 100 రావాలని కోరుకుంటారు. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్ నేను 5 out of 5 రావాలని కోరుకుంటాను. ఐ విల్ నెవర్ సీ ఇన్ మై లైఫ్. ఓకే, కానీ 100 out of 100 వచ్చేదానికి ఈజీ ఉంటుందేమో కానీ 5 out of 5 రావడం ఈజ్ ఇంపాసిబుల్. దే ఆర్ ఫిల్మ్స్ 4 out of 5 వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఓకే, ఎంత మంచి సినిమా తీసినా వస్తుందా? ఐ ఓన్లీ సా ఇట్ ఫర్ మహానటి 4 out of 5. వస్తుందా లేదా అనేది ప్రతి సినిమాలో దే ఇస్ నో పర్ఫెక్ట్ ఫిల్మ్. ఓకే, ప్రతి సినిమాలో దే ఆర్ ఫ్లాస్. ఇంకా ఫ్లాస్ ఎత్తుక్కుంటూ పోయి సినిమా చూస్తే దేర్ ఆల్వేస్ బీ అ ఫ్లాస్ ఎనీథింగ్. నేను ఐ కెన్ ఆల్సో షో యూ దేర్ ఆర్ ఫ్లాస్ ఇన్ ద ఫిల్మ్. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా కొన్నిసార్లు మంచి సినిమా తీసినప్పుడు వీ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ అ గుడ్ రేటింగ్ దేర్. 35కి మీడియా ప్రూవ్డ్ ఎవ్రీవన్ సేయింగ్ దట్ దే గేవ్ మీ అ గుడ్ రేటింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఐ గాట్ వెరీ గుడ్ రేటింగ్స్ ఫర్ 35. బట్ ఐ స్టిల్ ఫీల్ అదర్ పీపుల్ కూడా, వేరే వాళ్ళు కూడా ఇటువంటి సినిమాలు తీసినప్పుడు, నాట్ జస్ట్ 35, సమ్ మంచి సినిమాలు తీసినప్పుడు, we know sometimes when you're making this film, it won't work commercially well. Okay, we at least expect respect and at least from the critics thinking about the content. ఇక్కడ ఏమైపోతుందంటే 35 is aside. Okay, 35కి they gave anything. I don't want to complain on the 35. I'm very happy with 35. I don't want to go against the reviews on 35. కానీ there are times where content and
కమర్షియాలిటీ మీట్స్ జరుగుతున్నాయి, యాడ్ అవుతున్నాయి. ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ దట్స్ రియలీ హ్యాపెనింగ్. 35 proved me wrong that reviewers see content and give ratings also. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఏంటంటే, అరే ఈ సినిమా డబ్బులు చేయదు, అందుకని ఒక 0.25 తగ్గించేస్తాను, డబ్బులు చేయదేమో అని చెప్పి. ఓకే, దిస్ ఈస్ అ కామన్ టాక్ ఐ యూస్ టు హియర్ ఫ్రమ్ వెన్ అదర్ రివ్యూయర్స్ టాక్. అంటే క్యాజువల్గా ఐ ఓవర్ హర్డ్ వన్ పర్సన్, సినిమా బాగుంది కానీ థియేటర్లో చేయదు, మనం రివ్యూ ఎక్కువ ఇచ్చేస్తే అది మన మీద ఒక 0.5 సేఫ్ ఆడదాం. ఇప్పుడు 2.5 2.75 ఇచ్చా అనుకో, పీపుల్ ఏమనరు, కొన్ని చేసినా ఓకేలే అన్న పాయింట్. ఆ క్యాజువల్ అయిపోతుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ వీఆర్ మేకింగ్ ఫిల్మ్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు పర్స్పెక్టివ్. ఓకే, how do we award these producers who make good films is judging the content rather than the commerciality. So 35 ki I appreciate, I will say reviewers andarni na nammakanni nenu anukunnanni correct kaadu, మేము కంటెంట్ చూసే రివ్యూలు ఇస్తాము అని నాకు ప్రూవ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ all the reviewers. This is one thing which I want to tell the reviewers, that there are people who they are reviewers, నిజంగా మంచి కంటెంట్ తీస్తే కమర్షియాలిటీకి సంబంధం లేకుండా రివ్యూస్ ఇస్తాం. వై వీ నీడ్ దీస్ రివ్యూస్ ఆర్, ఇటువంటి చిన్న సినిమాలకో స్మాలర్ ఫిల్మ్స్కి జనాలు థియేటర్ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేదానికి దే నీడ్ అ పుష్. పుష్ ఇస్ ద రివ్యూస్ ఫర్ స్మాలర్ ఫిల్మ్స్. ఇది వస్తే ఆటోమేటిక్గా కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది. ఆ పుష్ ఇవ్వకపోతే, ఇఫ్ యూ ఈవెన్ అ గుడ్ ఫిలిం, ఇఫ్ యూ మ్యాచ్ ఇట్ విత్ అదర్ స్మాలర్ బిగ్గర్ ఫిలిం, ఫ్లాప్ ఫిలింకి ఈక్వల్ నెంబర్ ఇస్తే ఆ పుష్ రాదు. వాళ్ళకి అరే నెంబర్ ఒకటే చూస్తారు మ్యాచ్ చేసి, దే వోంట్, ఆ పుష్ రాకుండా బయటికి కదిలిచ్చే లేదు. ఓకే, ఈవెన్ దో వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ గుడ్, వాళ్ళకి ఓపిక ఓటీటీలో చూసుకుందాంలే. ద కేటగరైజేషన్ ఆఫ్ థియేట్రికల్ అండ్ ఓటీటీ ఈజ్ డన్ బై అస్. ఓకే, మనమే చేస్తాం, అది మనమే దాన్ని కేటగరైజ్ చేసి అరే ఇది ఓటీటీ ఫిల్మ్, ఇది థియేటర్ ఫిల్మ్. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ కాల్డ్ ఓటీటీ ఫిల్మ్. ఇఫ్ యూ డోంట్ రిలీజ్ ద ఫిల్మ్స్ ఇన్ ఓటీటీ, దే హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్ ఓన్లీ. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు రికవర్ దర్ మనీ, దే ఆర్ గివింగ్ ఇట్ టు ద ఓటీటీస్. ఇఫ్ ప్రొడ్యూసర్స్ థింక్ ఆ ఓటీటీ రెవెన్యూని పక్కన పెట్టుకొని సినిమాలు తీయగలుగుతాం స్టార్ట్ చేస్తే, లైక్ ద ఓల్డర్ డేస్, ఐ థింక్ యూ గెట్ గుడ్ కంటెంట్. ఓకే, దట్ ఈస్ వెన్ ఇప్పుడు దిల్ రాజు ఆ ఓల్డర్ టైమ్స్లో హౌ ఈ సెలెక్టర్ ఆర్య, భద్ర, ఆ ఫిల్మోగ్రఫీకి వెళ్తే హీ ఓన్లీ యూస్ టు థింక్ అబౌట్ ద థియేట్రికల్ రెవెన్యూ. అప్పుడు ఓటీటీలు శాటిలైట్ ఉన్నాయి, ఈ నెవర్ యూస్ టు థింక్ అబౌట్ ద శాటిలైట్ రెవెన్యూ యాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఏమైపోతుందంటే ఓటీటీ అండ్ శాటిలైట్ రెవెన్యూ, నాన్ థియేట్రికల్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ, థియేటర్ ఇస్ ద లీస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ లుకింగ్ ఎట్ ద కాంబినేషన్స్. దానివల్ల ఇప్పుడు టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని పెడుతున్నారు, కానీ ఐ వుడ్ నాట్ గో టు ఇన్ దట్ డిస్కషన్. ఒక సెట్ ఆఫ్ హీరోస్ వరకు దే ఆర్ సేఫ్, కానీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఒక వాళ్ళ వరకు వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ ఓపెనింగ్స్ వస్తాయి, నెక్స్ట్ డే నుంచి ఇట్స్ కంటెంట్ డిమాండ్స్ వెదర్ ఇట్స్ మూవింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ దట్ ఆర్ నాట్. కంటెంట్ బాగాలేకపోతే వాళ్ళకి కూడా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ ద థియేటర్స్. సో ఐ స్టిల్ ఫీల్ ఇఫ్ వీ మేక్ అ గుడ్ కంటెంట్ విత్ అ గుడ్ హీరో, యూ గెట్ ఓపెనింగ్స్, యూ గెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తుంది థియేటర్లో. ఓకే, దట్స్ ఇట్. గతం తర్వాత ఏం మారింది? 35కి వచ్చే ముందు గతం తర్వాత ఎలా మారింది? ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నాను గతం నుంచి ఇప్పుడు దాకా 35 వరకు. సో ఐ ఓన్లీ బిలీవ్డ్ ఇన్ కంటెంట్. ఓకే, నేను ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ కంటెంట్. ఐ వాజ్ నాట్ అగెయిన్స్ట్ stars or directors. I'm not a person who can give advances. Advance వెళ్ళి ఇచ్చి చేసేది. సో the only thing which I have is knack of picking good scripts. సో ఎన్ని నరేషన్లు వినేదానికైనా I have an appetite of listening to the stories. వింటూ ఉంటాను, ఎక్కడో ఒకటి దొరికిద్ది గుడ్ స్క్రిప్ట్స్ అని. సో గతం చేసిన తర్వాత ఐ మేడ్ ఎ ఫిల్మ్ కోవిడ్ టైంలోనే. ఐ సా అ ఫిల్మ్ కాల్డ్ బీర్బల్, విచ్ ఇస్ అ కన్నడ ఫిల్మ్, థ్రిల్లర్. నాకు థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. థ్రిల్లర్స్ కానీ, హారర్స్ కానీ, కామెడీ కానీ, ఇవన్నీ ఈ జానర్స్ మై ఫేవరెట్ జానర్స్, ఈవెన్ ఫ్యాంటసీ కానీ. సో బీర్బల్ చూడంగానే ఐ థాట్ దిస్ వుడ్ బి అ గుడ్ ఫర్ ద రీమేక్. నేను ఇమీడియట్గా వెళ్ళి రీమేక్ కొని ఐ వాజ్ లుకింగ్ ఫర్ హూ వుడ్ బి ద రైట్ ఫిట్. అప్పుడే ఉమామహేశ్వరి ఉగ్రరూపస్య సినిమా రిలీజ్ అయింది. దెన్ అది చూడంగానే ఐ థాట్ వై డోంట్ ఐ రీచ్ అవుట్ టు సత్య, ఇట్ విల్ బి అ డిఫరెంట్. అక్కడ వెరీ సాఫ్ట్ రోల్ చేశాడు. అండ్ ఐ డోంట్ నో వెదర్ సత్య విల్ మేక్ వన్ మోర్ రీమేక్. అది కూడా ఇట్స్ అ రీమేక్, మహేష్ ఇంత ప్రతీకారం రీమేక్ అది. సో ఇంకో రీమేక్ చేస్తారు లేదు, వై డోంట్ ఐ గివ్ ఎ ట్రై. కాల్ చేశాను సత్య కాల్ చేస్తే సత్య ఒకసారి నేను చూసిన తర్వాత ఇమీడియట్లీ ఒక 2 days తర్వాత హీ సెడ్ yes, దట్స్ అ వెరీ గుడ్ స్టోరీ, నేను చేసేస్తాను అని అన్నాడు.
సేమ్ కార్తిక్ ఘట్టంనేని అడిగా, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ డైరెక్టర్, నీకు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయంటే ఈ సజెస్ట్ మీ శరణ్ కోపిశెట్టి, హూ డిడ్ కిరాక్ పార్టీ, వెరీ గుడ్ డైరెక్టర్, అన్ఫార్చునేట్ అది వర్కౌట్ కాలేదంటే. దెన్ నేను శరణ్కి ఫోన్ చేసి, శరణ్ నేను ఇలా అనుకుంటున్నాను ఈ కథ, వాట్ యూ థింక్ అంటే, నాకు ఇది నచ్చింది, ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ డైరెక్ట్, వాట్ నెసెసరీ చేంజెస్ యూ గోనా మేక్, నాకు యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ వద్దు, నాకు దట్ హ్యాస్ అ 2 hour 40 minutes, నీ విజన్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ ఐడియా, నాకు తెలుసు కొన్ని చేంజెస్ ఏం చేయాలి. ఐ డోంట్ వాంట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ అన్నెసరీ ఎక్స్ట్రా కామెడీ, సో ఐ వాంటెడ్ 2 hours 40 minutes లెంత్ టు బి కట్ డౌన్, తెలుగుకి తగ్గట్టు ఏం చేంజెస్ చేస్తారో చూద్దామని గివ్ ఎ టెస్ట్. శరణ్ కేమ్ అప్ విత్ అ వెరీ డిఫరెంట్ ఐడియా, దట్ ఈస్ తిమ్మరస్. సో ఆయన చెప్పినప్పుడే నా ఐడియాలజీకి తన ఐడియాలజీకి మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇస్ ఇట్ శరణ్ ఇస్ ఫైన్. అక్కడ నుంచి వాట్ హ్యాపెండ్ ఇస్, మీ బీయింగ్ ఇన్ యూఎస్ ఈజ్ అ డిసడ్వాంటేజ్, బికాస్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ ఇండియా దట్ వుడ్ హ్యావ్ బీన్ మై సోలో ప్రాజెక్ట్. నేను యూఎస్లో ఉండడం వల్ల, దానికి ముందు నా ఫిలిం ఓటీటీలో రిలీజ్ అయింది, సూర్యకాంతంకి ఒక 3 years ముందు రిలీజ్ అయింది. ఓకే, దే థాట్ దట్ ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా డీల్ చేసుకుంటే, దే థాట్ దట్ ఐ కాంట్ రిలీజ్ దిస్ ఫిలిం ఇన్ ఇండియా, ఐ నీడెడ్ అ పర్సన్ who can support me to promote and release the film. So that is when Mahesh Koneru came in. Initially I didn't want Mahesh Koneru to come in, but sare inka India lo undi chuskuntaru kada ani cheppi Mahesh Koneru came in. So we did a joint production with Mahesh Koneru at that point of time for Timarasu. Eventually that was a good profitable business. A cinema ki manchi profit vachindi. I was very happy with Timarasu there. Okay, so akkad nunchi ప్రశాంత్ అండ్ తేజ ఈ స్క్రిప్ట్ మొత్తం ఇండస్ట్రీ అంతా చెప్తున్నాను, ఎవరు చేయరు, అద్భుతం, ఇది ఏ ప్రొడ్యూసర్ చేయకపోతే ఒక ప్రొడ్యూసర్ చేస్తాడని చెప్పి, అది కూడా కార్తికే చెప్పినట్టున్నారు వీళ్ళకి. చెప్తే ఎవరు అంటే నా పేరు చెప్పారంట. సో దే గేమ్ మీ కాల్, ఇండస్ట్రీలో ఎవరు చేయనప్పుడు సినిమాలు నువ్వే చేస్తా అంటా కదా అని చెప్పి. సో కథ విన్నాను, ఇనిషియల్గా విన్నప్పుడు నాకు బాగా అనిపించింది. I didn't immediately start the project. ఇదంతా రిమోట్ గా ఫోన్ కాల్స్ లో జూమ్ మీటింగ్స్ లో జరిగేదా? హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ కి నేను డైరెక్టర్స్ ని చూడడం కూడా చూడలేదు, అన్ని ఫోన్ కాల్స్, ఇట్ ఆల్ హ్యాపెన్ ఇన్ మై ఫోన్. రషెస్ చూసేవాళ్ళ? రషెస్ చూసేవాళ్ళ, తిమ్మరసుకి. ఎస్, అన్ని చూస్తూ ఉండేవాడిని. దెన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, వాట్ ఎవర్ కరెంట్లీ హౌ డూ ఐ వర్క్ ఇస్, మై 100% వర్క్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. నేను ఇంకా రషెస్ చూడను. ఓకే, షూట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏది చేసినా ప్రీ ప్రొడక్షన్లోనే నా వర్క్ ఉంటుంది, షూట్ నేను చూడను. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో ఆఫ్టర్ ఎడిట్ ఐ విల్ వాచ్ ద ఫిల్మ్, ఐ విల్ బీ ద ఫస్ట్ ఆడియన్స్ టు జడ్జ్ మై ఫిల్మ్. ఓకే, నేను ఐ జడ్జ్ మై ఫిల్మ్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ నెసెసరీ చేంజెస్, నాకు నచ్చలేదు, ఇక్కడ బోర్ కొట్టింది, ఇక్కడ ఇది సరిగ్గా రాలేదన్నప్పుడు ఐ గో ఫర్ ఎ రీషూట్. అద్భుతం నుంచి నేను స్టార్ట్ చేసేది. ఐ డోంట్ వాంట్ సీ ద రష్. రీషూట్ కూడా చేసాం అద్భుతంకి. నేను చూసిన తర్వాత వీ డిడ్ కపుల్ ఆఫ్ రీషూట్స్ ఆల్సో ఫర్ అద్భుతం. ఐ డోంట్ వాంట్ సీ ద హోల్ రష్ దేర్. ఒకేసారి చూసిన తర్వాత ఐ కెన్ జడ్జ్ మై ఓన్ ఫిల్మ్. ఈవెన్ 35 ఆల్సో ఐ డిడ్ ద సేమ్ థింగ్. వీ డిడ్ంట్ గో ఫర్ రీషూట్ ఫర్ 35, బట్ చూడంగానే ఐ నో దిస్ విల్ వర్క్ అని. సో అద్భుతం అయితే చూసాము. ఐ హ్యాడ్ లిటిల్ ఇష్యూస్ ఇన్ ద సెకండ్ హాఫ్. జనాలకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి, ఇంకా క్లియర్గా ఎలా చెప్పాలి. సో దే ఆర్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ దేర్, బట్ everything was sorted. Later on it was sorted. It got delayed. There are so many things happen in between because of COVID. It's a very delayed process jarigindi. And ee lopala Zombie Reddy start kuda chesaru and adi release kuda ayipindi. After that ma cinema release ayindi. It was Teja's first project adi. So akkad nunchi we started Panchitantram. Appudu Adbhutam OTT konukundi. ఓటీటీ కొనుక్కునేసరికి ఐ థాట్ ఓటీటీస్, నా గతం ఓటీటీ కొనుక్కుంది, అద్భుతం ఓటీటీ కొనుక్కుంది, తిమ్మరసు ఓటీటీ కొనుక్కుంది. ఐ థాట్ ఓటీటీస్ ఆర్ బయింగ్ ఫిల్మ్స్ ఇఫ్ ఐ మేక్ సంథింగ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్స్. సో ఐ థాట్ నేను చేసిన మిస్టేక్ ఇస్ దాట్ ఓటీటీ వాళ్ళు ఇప్పుడు ఒకేలాగా ఉండరు. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు కొంటున్నారు, కానీ తర్వాత నేను ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన తర్వాత దే స్టాప్ బయింగ్ ఫిల్మ్స్ వితౌట్ థియేట్రికల్ రన్. నేను ఓటీటీస్ కోసం ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ పంచతంత్రం. ఓకే, Panchitantram, I thought it was a perfect OTT film. I didn't want to go to theatre. OTT was try చేస్తే వాళ్ళని పుష్ చేసి థియేటర్ చేయించారు. I know if it goes to theatres, it's not going to get good ratings. అదే ఓటీటీలో వచ్చింటే it would have got a decent ratings in the reviews కానీ టాక్ కానీ వచ్చేదని. Unfortunately, it didn't work out. ETV bought the OTT rights for the film. It's the first ETV Win project once they rebranded the ETV Win. So that is my Telugu film journey till 35.
In between, I did 3 more films. One is a Kannada film called Old Monk, Malayalam film Little Miss Rother, and a Hindi film called Dukan. Dukan I did as a co-producer there. There was a main producer, a different person. These are the 3 films. For me, since I stay in US, right? For me, Telugu aina okate, Kannada aina okate, Malayalam aina okate, హిందీ అయినా ఒకటి, బికాస్ ఐ డోంట్ నో ఎనీ అదర్ కాంటాక్ట్స్. నాకు తెలుగు ఎంత కష్టమో అమ్మడమో మలయాళం కూడా అంతే కష్టం. ఇట్ ఈస్ ద సేమ్ బికాస్ ఐఎమ్ డీలింగ్ విత్ ద సేమ్ పీపుల్, ద ఓటీటీ గైస్. ఆఫ్టర్ దీస్ ఫిలిమ్స్ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు అర్థమైంది అంటే ఐ షుడ్ నెవర్ ట్రస్ట్ ద ఓటీటీ పీపుల్, ఐ షుడ్ ట్రస్ట్ మై కంటెంట్. నేను థియేటర్లో నేను పెట్టే డబ్బులు థియేటర్లో నేను సంపాదించగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐమ్ పుట్టింగ్ అ బడ్జెట్ ఆఫ్ 4 crores or 5 crores ఆన్ ద ప్రాజెక్ట్, ఇఫ్ ఐ కెన్ రికవర్ దట్ 5 crores ఇన్ థియేటర్స్, దెన్ ఓన్లీ గో ఫర్ ఇట్. My OTT and satellite are the bonus for me. Right. If thinking lo, I started picking up the scripts. Ippudu nunchi before 35, I decided to make films which work in theaters. Theaters kosam cinemalu chudamu, and I wanted to create a brand for myself. Okay. ఒక రెగ్యులర్ కమర్షియల్ స్క్రిప్ట్ లా కాకుండా ఒక కంటెంట్ బేస్డ్ థియేటర్లో ఆడేది అండ్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఏమైనా ఉంది అని ఐ వాస్ లుకింగ్. జెర్సీ సీతారామము, మహానటి నేను సినిమాలు చూసినప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ నాకు ఎందుకు రావట్లేదు అనేది ఐ యూస్ టు ఫీల్ చాలా జెలసీ ఫీల్ అయిపోయాను, ఇలాంటి నాకు ఎందుకు రావు అని. సో ఐ వాస్ లుకింగ్ ఎట్ చాలా కథలు విన్నాను, చాలా కథలు విన్నాను. ఆ కథల్లో ఒక 5 scripts నేను అనుకున్నాను. ఐ లాక్ దోస్ 5 scripts. ఇందులో రెండు వరకు ముందు తీసుకెళ్ళా. దట్ ఈస్ వన్ ఇస్ 35 ఇమీడియట్లీ ఎస్ చెప్పిన కదా. దిస్ అదర్ వన్ విచ్ వి డెవలప్డ్ అండ్ ఐమ్ డూయింగ్ ఇట్ నెక్స్ట్. ఇట్స్ అ థ్రిల్లర్. దీస్ ఆర్ ద 2 scripts అవుట్ ఆఫ్ దోస్ 400 scripts నాకు నచ్చింది. ఐ సెలెక్టెడ్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని. సో 35 ఇస్ వన్ ఫిలిం విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ర్యాండమ్గా వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద క్వికెస్ట్ ప్రాజెక్ట్ టు సే ఎస్ అండ్ క్వికెస్ట్ ప్రాజెక్ట్ టు గో ఆన్ టు ద సెట్స్ ఆల్సో. అక్కడ నుంచి సెట్స్కి 1 monthలో వెళ్ళిపోయింది. నైస్. యా. ఇప్పుడు 400 scripts విన్నాను అన్నారు కదా, వీటిలో 5 షార్ట్ లిస్ట్ చేశారు. మిగిలిన 395 scriptsలో ఏంటి ప్రాబ్లమ్? ఐ హ్యావ్ ఇన్ ఇష్యూస్ ఇన్ అ డిఫరెంట్ థింగ్స్. ఈ కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, ఫర్ మీ ఆ టైమ్ ఫర్ ద బడ్జెట్స్, ఓకే, I don't have a financial here. Okay, all the money which I have to put is my own money. So I can't నేను జాబ్లో చేసేది, జాబ్కి వచ్చేది. ఇప్పుడు if I get a script which is a budget of 40 crores which I am seeing on it, and I don't have a 40 crore budget to make a film. నాకున్న దాంట్లో నేను ఏం సెలెక్ట్ చేసుకుంటా. అదే 40 crore బడ్జెట్ ఫిల్మ్ని నేను 4 crores తీస్తే ఇట్ డజంట్ లుక్ గుడ్. అది నేను కరెక్ట్ చేసినట్టు కాదు. సో హాఫ్ ఆఫ్ మై ఫిల్మ్స్ వాళ్ళు ఏదో ఇంటెన్షన్తో వస్తారు. ఐ కాంట్ సే బాబు ఇన్ ద మిడ్ ఆఫ్ దిస్ ఇస్ వే టు బడ్జెట్, ఐఎమ్ నాట్ గోనా డూ ఇట్ అని చెప్పలేను. కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ దట్. కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. సో ఒక రైటింగ్లోనే మనకు తెలిసిపోతుంది. కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దే ఆర్ థ్రిల్లర్స్ అంటారు. థ్రిల్లర్స్లో పాయింట్ ఒకటే మారుతుంది, రెస్ట్ ఆఫ్ ద టెంప్లెట్ ఇస్ సేమ్. పాయింట్ అంటే ఇట్ మే బి ఎ మెడికల్ థ్రిల్లర్, మెడికల్లో, లేకపోతే హ్యాకింగో, లేకపోతే ఆ పాయింట్ ఒకటి మారుస్తున్నారు. ఎండ్లో అన్ని వెళ్ళి రివెంజ్లో ఎండ్ అవుతాయి కదా. రివెంజ్ ఆర్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ద టెంప్లెట్ సైడ్. దేర్ ఇస్ నథింగ్ న్యూ. ఓకే, ఇఫ్ ద స్టోరీ ఈస్ సింపుల్ ఆల్సో ఫైన్, బట్ ఇట్ నీడ్స్ టు హ్యావ్ ఎ బెటర్ స్క్రీన్ ప్లే. ఇఫ్ అట్లీస్ట్ దట్ బెటర్ స్క్రీన్ ప్లే ఇస్ దేర్, I would have at least given a try. In వీటన్నిటిలో if you ask me a script which I missed, I should have done is Middle Class Melodies. వచ్చిందా మీకు? వచ్చింది. సో నాకు జూమ్లో నరేట్ చేశాడు వినోద్. నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ హీ డిడ్ నరేట్ వెల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు అంత బాగా నరేట్ చేయలేదు. అప్పుడే కేర్ ఆఫ్ కంచలపాలెం కూడా వచ్చింది నాకు. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్. నేను రాసుకున్నాను, ఇది చేద్దామనే ప్లాన్లో కూడా ఉన్నా పాయింట్ ఆఫ్ టైంలో. దెన్ ఎందుకో ఐ వాంటెడ్ న్యూ పర్సన్ టు డూ దట్ ఫిల్మ్ రాదర్ దాన్ ఆ టైంకి ఇంకా ఆనంద్ దేవరకొండ కూడా రాలేదు. ఎందుకో ఐ డోంట్ నో వై ఐ డోంట్ డూ దట్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం. నేను రాసుకుంటాను స్క్రిప్ట్ ఏంటి, నాకు అది దాని పేరు నేను బొంబాయి చట్నీ అని రాసుకున్నా. ఆ కథ పేరు ఇట్ వాజ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ అని ఇచ్చాడు నా దగ్గర. రావటమే మిడిల్ క్లాస్ మెలోడీస్ అని వచ్చాడు. నేను రాసుకున్న కదా బొంబాయి చట్నీ అని చెప్పి రాసుకున్నా. ఐ సెడ్ ఐ లవ్ దాట్, బట్ ఎందుకో నేను చేయలేకపోయా ఆ టైంలో. అండ్ లేటర్ ఆన్ వెన్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ వాజ్ ఇట్ భవ్య ఆల్రెడీ. ఓకే, దట్ ఈస్ వన్ స్క్రిప్ట్ విచ్ ఐ మిస్డ్. హర్డ్ వెరీ డిఫరెంట్, అన్ని మిగతా విన్నాను, అవన్నీ రిలీజ్ కూడా అయిపోయినాయి. చాలా రిలీజ్ అయినాయి. నేను చెప్పిన ఫీడ్బ్యాక్లు వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు, కానీ నేను చాలా చూసాను. నేను విన్నవి స్క్రీన్ మీద వచ్చినవి నేను చాలా చూశాను. ఓకే, ఐ థాట్ ఓకే అని. అండ్ హిట్ అయినది ఏమీ లేదు ఎక్సెప్ట్ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఓకే, నైస్.
ఇప్పుడు ఈ కన్నడ మూవీ ఒకటి, మలయాళం మూవీ ఒకటి, హిందీ ఒకటి చేశారు కదా, తెలుగులో కోఆర్డినేట్ చేసి చేయడానికి వేరే లాంగ్వేజ్లో కోఆర్డినేట్ చేసి అంటే స్క్రిప్ట్ సేమ్ ప్రాసెస్. తెలుగులో వచ్చిన కథ ఎలా చెప్తారో ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. హౌ ఐ డిడ్ ఇట్ ఫర్ కన్నడ, హౌ ఐ డిడ్ ఇట్ ఫర్ మలయాళం. నేను యూఎస్లో ఉంటాను కాబట్టి ఫర్ మీ లాంగ్వేజ్ నాట్ ద బ్యారియర్ దేర్. నాకు ఎవరన్నా ఒకటే అని. వాట్ మేక్స్ ఇట్ డిఫరెన్సెస్, తెలుగులో అట్లీస్ట్ నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. I can market my film using those contacts. I don't have any contacts in Kannada. I don't have contacts on Malayalam or Hindi. I am dependent on the person who made the film. So I am blindsided there. And at least నేను కొంచెమే రికవర్ అవుదాం అనుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయింది, బికాస్ ఐఎమ్ బీయింగ్ ఎన్ అవుట్ సైడర్. దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఓకే మనకు రాంది మనం ట్రై చేయకూడదు, లెట్స్ స్టిక్ టు వాట్ ఐ నాకు ఈజీ ఏది ఉంది, వాట్ ఐ కెన్ డూ, లెట్స్ స్టిక్ టు ఇట్ అని తెలుగు ఫిల్మ్స్ స్టార్ట్ చేసాను. ఓకే, ఇప్పుడు 35కి వస్తే మిగిలిన వాటిల్లో రాంగ్ అయింది, 35లో రైట్ అయింది అంటే ఏంటి? స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. స్క్రిప్ట్ సెలెక్షన్ 35 ఏంటి అంటే, నాకు వినంగానే నందు, ఐ వుడ్ సే నందు టాలెంటే అనాలి. ఓకే, 35 స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నాడు అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్క్రీన్, ఇస్ దేర్ ఆన్ పేపర్, వెరీ క్లియర్, మెటిక్యులస్లీ రిటర్న్ ఆన్ పేపర్. అది చెప్పేటప్పుడే నేను సినిమా అంతా చూస్తాను. సో అంత క్లారిటీగా ఈ 400 మంది కూడా నాకు చెప్పలేదు ఇప్పుడు. అంత క్లారిటీగా రాసుకున్నప్పుడే ఐ వాజ్ ఎబుల్ టు ఎమోట్ ఎమోషన్స్ దేర్. నాకు హీరో జీరో అయ్యే సీను అక్కడే నాకు హై ఇచ్చింది, ఆన్ పేపరే హై ఇచ్చింది ఆ సీన్. నేను ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ తీసుకొని టెల్ మీ అనేది వెయిట్ చేస్తూ నాకు సర్ప్రైజ్ ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ వెన్ ఐ థాట్ దిస్ విల్ ఆల్సో సర్ప్రైజ్ ఆడియన్స్. నేను ఆ స్క్రిప్ట్లోనే ఏదైతే హైస్ ఎగురుతున్నారో ఇప్పుడు అవన్నీ నేను స్క్రిప్ట్ లెవెల్లోనే ఐ వాజ్ ఎబుల్ టు గ్రాస్ప్. ఈవెన్ ద 10th పాస్ అవ్వడం అనేది క్లైమాక్స్లో వచ్చిందో, ఈవెన్ దట్ స్క్రిప్ట్ లెవెల్లోనే ఐ థాట్ ఇట్ వాజ్ హై, ఇట్స్ గోనా గివ్ ఆడియన్స్ అండ్ హై. హీరో జీరో అయ్యే సీన్ హై అవుద్ది అని ఐ ఎక్స్పెక్టెడ్ దీస్ సీన్స్ విల్ వర్క్ అవుట్ రియలీ వెల్. ఈవెన్ నామకరణం సీన్ కూడా ఐ థాట్ ఇట్ విల్ వర్క్ రియలీ వెల్. ఓకే, కానీ ఇవంతా ఐ వాజ్ జస్ట్ విజువల్లీ ఇమాజినింగ్. నేను నా ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి నేను స్క్రీన్ మీద చూసిన ఇమాజినేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. వెన్ ఐ సా ద ఫిలిం వితౌట్ ఆర్ఆర్, వితౌట్ సౌండ్ డిజైన్, ఎనీథింగ్, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ దిస్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. నేను నందు ఫోన్ చేసి, విశ్వాక్ ఫోన్ చేసి చెప్పాను, యూ మేడ్ సంథింగ్ అవుట్ స్టాండింగ్, దిస్ విల్ బి అ బ్లాక్ బస్టర్. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ కాన్ఫిడెంట్గానే ఉన్నా. అండ్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, ఇండస్ట్రీ అందరూ ఈ సినిమా ఆడదు అని నాకు చెప్పినా, ఈ థియేటర్ జనాలు రారు అని చెప్పినా, ఐ వాజ్ అగెయిన్స్ట్ దెమ్. ఐ సెడ్ ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్. స్క్రీన్ జరిగినాయా ముందు? చాలా జరిగాయి, చాలా మందితో చాలా ఫైట్లు అయినాయి. అందరూ ఎలా చెప్పారంటే, సుజన్ నీకు తెలియట్లేదు, నువ్వు ఇలాంటి సినిమాలు చేయకూడదు, యూ షుడ్ పిక్ కమర్షియల్ ఫిలిం, ఆడియన్స్ దానికే వస్తారు, చూడు నువ్వు కావాలంటే అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ దట్ ఈవెన్ ద ఎక్స్పీరియన్స్ పీపుల్, ఐ ఫెల్ట్ దే డిడ్ంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. అంటే జడ్జింగ్ దగ్గర దే డోంట్ నో వెదర్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ ఆర్ నాట్, వాళ్ళకి కూడా తెలియదు. Even I didn't know before the release. ఇంతమంది భయపెట్టినప్పుడు when I thought whether the audience are coming to theaters or not, I didn't know, because it's a family audience. నాకు కొంచెం హోప్ ఇచ్చింది కమిటీ కుర్రాళ్ళు హోప్ ఇచ్చింది ఏంటంటే, ఫర్ ఎ స్మాల్ ఫిలిం పీపుల్ ఆర్ కమింగ్ టు థియేటర్స్ ఆర్ నాట్, ఐ గాట్ దట్ హోప్. బట్ ఆ స్మాల్ ఫ్యామిలీ ఫిల్మ్కి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు లేదా అనేది ఇదే 35 is an example, whether it's coming to theaters or not. You happy? I'm very happy for now. I'm very happy, and it picked up really well. It's doing really good. I hope it continues like this. So 35 కూడా రిమోట్ గానేనా మేనేజ్ చేసింది మొత్తం? Yes, 35 కూడా రిమోట్ గానే మేనేజ్ చేశాను. బట్ 35 was involved in every single department. Every day night calls ఉండేవి, every day what's happening. I was there here for a month. Month shoot కి నేను ఉన్నా. I was there here for the month shoot. Then I left. From there I managed remotely. I know every department కి ఎంత డబ్బులు ఇచ్చాము, ప్రతి వాడికి ఎంత పే చేసాము అక్కడ నుంచి, because every transfer I used to do it from US. Oh wow. Okay, so 35లో చాలా నేర్చుకున్నాం, అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ప్రాజెక్ట్ ఇది. సో అసలు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇండియా షిఫ్ట్ అయ్యేదానికి? ఓకే, సో ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. మై వైఫ్ డజంట్ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా. షీ గేవ్ మీ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ మెట్ అయితే విల్ మూవ్ బ్యాక్ టు ఇండియా. ఆ కండిషన్స్ దాంట్లో ఒక్కటి ఇప్పుడు మెట్ అయింది, ఇంకొక 5-6 ఉన్నాయి. ఫైనాన్షియల్ కండిషన్స్ లాగానా? నాట్ జస్ట్ ద ఫైనాన్షియల్ కండిషన్స్. ఓకే, ఇప్పుడు దాకా నాకు ఒక ప్రాపర్ హిట్ రాలే. వన్ ప్రాపర్ హిట్ మీన్స్ అ సర్కిల్ ఆఫ్ హిట్, లైక్ రివ్యూస్ నుంచి కమర్షియల్ వరకు ప్రతిదీ, లైక్
ఎవ్రీవన్ హ్యాస్ టు టాక్ గుడ్ అబౌట్ ద ఫిలిం. అన్ని రకాలుగా దట్ హ్యాపెన్ ఫర్ మహానటి. నువ్వు ఎవరు చేసినా అందరు బాగానే ఉందంటారు. నో కంప్లైంట్స్ ఆన్ ఇట్. ఇట్ గాట్ ఆల్ ద అవార్డ్స్, ఇట్ గాట్ ఆల్ ద మనీ, ఎవ్రీ సింగిల్. దేర్ ఇస్ నో పర్సన్ హూ సెడ్ రాంగ్ అబౌట్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ వన్ కండిషన్ which 35 is giving me that. So there are other 5 which needs to meet. Eventually it will happen. I'm very confident I'll come back to India. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు currently I'm not doing any job. I've left my job 3 months ago. I wanted to 100% concentrate on 35. Manesi, I came to India to promote my film, to complete my film, and poster వేసినప్పటి నుంచి 1.5 year అయింది పోస్ట్ వేయకుండా. ఎందుకంటే I wanted a name. Okay, Rana was there from the start. He knows about the story, but I wanted a name to be from the first time. Back వచ్చినప్పుడు మళ్ళీ రానాని అడిగి, రానా ఇదిగో సినిమా తీసుకుని వచ్చాం, ఇప్పుడు ఏం చెప్పు అంటే, దెన్ రానా సెడ్ ఐ విల్ కమ్ ఆన్ బోర్డ్ అని చెప్పి, ఇంకా ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. బికాస్ దిస్ ఈస్ మై డూ ఆర్ డై ఫిల్మ్. ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బీ వెరీ లో ఇంకా. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎవ్రీథింగ్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అందుకే జాబ్ కూడా పక్కన పెట్టేసి ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ టు మేక్ ష్యూర్ దిస్ ఫిల్మ్ గోస్ టు ఎనీ ఎక్స్టెంట్. వావ్ మ్యాన్, కాన్ఫిడెన్స్ ఇస్ కైండ్ ఆఫ్, ఇట్లాంటి కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి అని నేను కోరుకుంటుంటా. బట్ చాలా కష్టం ఇంత కాన్ఫిడెన్స్ సమాన్ చేయడం. ఏంటి, హౌ డస్ ఫ్యూచర్ లుక్ లైక్, ప్లాన్స్ ఏంటి? సో మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ రీమేక్. ఇట్స్ కాల్డ్ రీమేక్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ కాల్డ్ జే 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 హే with Tarun Bhaskar and Isha Rabba. Shoot is completed. We're going to come soon. That's one project. And I finished sequel of Gatham. Gatham 2 is finished. Nice. Shoot is completed. It's in post-production stage. So those 2 projects are coming. And I'm going to start one more thriller, which I locked that script in that 400 scripts. So that script, it's going to come soon. It's going to start soon. విత్ అన్ అనౌన్స్మెంట్. సూపర్. ఈ గతం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ జరుగుతుందా, అక్కడ జరుగుతుంది? గతం 1 అక్కడ జరిగిందా? ఇక్కడే జరిగింది. కొన్ని అక్కడ, కొన్ని ఇక్కడ జరిగింది. ఓకే. బికాస్ శ్రీ చరణ్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ బోత్. సో మ్యూజిక్ హ్యాపెన్స్ హియర్, మిక్సింగ్ హ్యాపెన్స్ హియర్. బికాస్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఇక్కడే ఉన్నారు, చోటా ప్రసాద్. సో మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఇక్కడే చేసుకోవడం బెటర్ అని వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సూపర్. సుజన్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా ఎగ్జైటింగ్ జర్నీ ఇది. ఐ హోప్ యూనో అనుకున్న ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అయ్యి మీరే నా 5 కండిషన్స్ కూడా టక్ అని చెక్ బాక్స్ లాగా కొట్టేసి తిరిగి ఇండియాకి వచ్చి ఫుల్ ఫ్లెష్గా ఇక్కడే ఎన్నో ప్రాజెక్ట్స్ చేసుకుంటాను కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.